ముందు మనం మారాలి. మనం మారితే, మనం చదివితే మార్కులు ఎలాగైతే వస్తాయో, స్కూల్ బట్టి కాకుండా మనం చదివితే ఎలా వస్తాయో, అలాగే వ్యక్తిగతంగా మనం మారితే అప్పుడు దేవుడు సమస్తము చేస్తాడు. ప్రభు ఆ విషయం కూడా ఎప్పుడో చెప్పేశాడు. ఇగో మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహిస్తానని చెప్పాడు. దేవుడు ముందు కూడా వాగ్దానం చేశాడు. దేవుడు మన స్థితిగతులు మారుస్తాడు, మన భవిష్యత్తు మారుస్తాడు కదండి. మన వ్యాపారం, ఉద్యోగం, అన్ని స్థితిగతులు అన్నీ కూడా తప్పనిసరిగా మారుస్తాడు. 100% మారుస్తాడు, అందులో సందేహం లేదు. కానీ ఎప్పుడు అనంటే ముందు మనం ఆయనకు వాక్యానికి తగినట్టుగా మారినప్పుడు మాత్రమే కదండి. ఆయన తగినట్టుగా మారకపోతే దేవుడు ఏది కూడా మార్చడు. అది వాక్యానికే విరుద్ధం. అది మర్చిపోయి మన జనాలు బాగా వదలగొట్టేశారు. ఎప్పుడు మీ సంఘంలో పాపం అంటారు, మారు మనసు అంటారు, రక్షణ అంటారు, పశ్చాత్తాపం అంటారు. అవు ఇది లేకుండా ఎక్కడ కూడా ఉండదు. స్కూల్ టీచర్ ఎప్పుడు కూడా ఇదే చెప్తాడు, చదవండి చదవండి, ఇప్పుడు అదే చెప్తాడు కదండి.